వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏం వ్యాఖ్యలు చేయాలి, ఏం చేయకూడదు ముందు అది తెలుసుకొని మాట్లాడండి. ఏ మంత్రి అయినా సరే, కార్యకర్తలైనా సరే, ఎవరైనా సరే. మీరు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అని సంబోధించారే తప్ప ఎవరో కూడా ఏ వ్యాఖ్యలు ఎక్కడా మాట్లాడలేదండి. ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, అధికారంలో ఉన్న వాళ్ళు కానీ, లేని వాళ్ళు కానీ ఎక్కడ ఎవరిని ఏం విమర్శించి మాట్లాడలేదండి. ఆ రోజు రోజా కానివ్వండి, ఈ రోజు శ్యామలా కానివ్వండి, ఇవాళ వచ్చేసి అమ్మటిగా ఆయన కానివ్వండి, ఎవరు పడితే వాళ్ళు మీ ఇష్టారాజ్యంగా ఏది పడితే అది బయటికి అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓరవలేనితనంతో రెచ్చిపోతే మాత్రం ఆడవాళ్లగా మేము సహించేది లేదు. ముఖ్యంగా మా చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ గారికి కానీ, పవన్ కళ్యాణ్ కానీ మా కూటమి ప్రభుత్వం మీదకి వస్తే, అనుచిత వ్యాఖ్యలు చేస్తే మహిళలుగా నియోజకవర్గమే కాదండి ప్రతి నియోజకవర్గం నుంచి బయటకు వస్తారు. ఏంటి అనేది ఆల్రెడీ చూపించారు. ప్రతిది అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి నియోజకవర్గంలో జరుగుతున్నాయి. ఇది చూసి ఓరవలేనితనంగా మీరు ఖండించే మాటలకి మీరు చెప్పే మాటలు మేము ఖండిస్తున్నామండి. నేను నూజివేడ్ మహిళా జనరల్ సెక్రటరీగా నేను మా ఆడవాళ్ళందరూ నియోజకవర్గం అందరి తరఫున చెప్తున్నానండి. ప్రతి నియోజకవర్గం నుంచి మహిళలందరూ వస్తారు. ఈ రోజు మీరు చేసిన వ్యాఖ్యలకి మీరు జరిమానా విధించే టైం కూడా మీకు దగ్గర పడింది. ఆ రోజు ఏదో డాన్సులు చేసి అక్కడ చేసి ఇక్కడ చేసి ఏదో గడిపేసుకున్నారు. మీ హయాము అయిపోయింది. ఇప్పుడున్న హయాము ప్రతిదీ లెక్క కట్టి మీరు జవాబు చెప్పాల్సి వస్తుంది. ముఖ్యంగా ఆడవాళ్ళం అయితే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం చంద్రబాబు గారిని కానీ, కూటమి ప్రభుత్వానికి కానీ సహించేది లేదండి.